మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి విజయ్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు. ఈ రెండిటికి ఏదో ప్రాధాన్యత ఉంది ఈ కలయికలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే అంత ప్రాధాన్యత ఉందా, లేకపోతే క్యాజువల్గా ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రి గారిని ఫస్ట్ టైం కలిశారా, ఏంటి అసలు? ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఫెడరల్ స్పిరిట్ లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవాలి, కలిశాడు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారికి వినతి చేస్తారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ఈవెన్ డిఎంకే రోజు విమర్శలు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ కూడా మోకాలట్టలేదు. అభివృద్ధి విషయంలో మీరు గణాంకాలు తీసుకొని మాట్లాడదామంటే నేను రెడీ ఉన్నా. డిఎంకే కోరకున్న అనేకమైనటువంటి అభివృద్ధి, పమ్మన్ లాంటి బ్రిడ్జెస్ కట్టారు, అనేకమైనటువంటి రోడ్లు వేశారు. అభివృద్ధి అంటే ఏంటో తమిళనాడులో కూడా చూపించారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు విజయ్ కొత్తగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక చారిత్రాత్మకంగా చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రి గారిని కలిసిండు. గొప్ప విషయం. ప్రజాస్వామ్యంలో ఆ స్పిరిట్ ఉండాలి. ఇక్కడ ఈ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రధానమంత్రి గారిని గౌరవిస్తాడు. అధికారికంగా రిసీవ్ చేసుకోవడం కావచ్చు, సభల్లో పాల్గొనడం కావచ్చు. అలాంటి సుహృద్భావ వాతావరణం ఉండాలి. అక్కడ మమతా బెనర్జీ రాదు, అక్కడ స్టాలిన్ రాడు, అక్కడ ఇంకోటి రాడు. ఇది కాదు కదా. అధికార హోదాలో ఉన్నప్పుడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, ఉపరాష్ట్రపతులను, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఎన్నికల వరకు ఎన్నికలైన తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. ఇది ఈ కలయిక విజయ్ గారి వెళ్ళి భేటీ అనేటువంటిది ముఖ్యమంత్రి అయింది కాబట్టి పెద్ద ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి పోవడం అనేటువంటిది, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను నివేదించి పరిష్కారం కోసం ప్రధానమంత్రి గారిని కలిసిండు. ఇది మంచి ప్రయత్నం, మంచి ప్రయోగం. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పి ప్రజాస్వామ్యవాదిగానే కోరుకుంటాను నేను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.